హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనేది. సో ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ రెట్రోకి సంబంధించి కూడా విజయ్ దేవరకొండ చేసిన వాక్యాలు కూడా దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి కూడా ఈ ట్రైబల్స్ వాళ్ళని కూడా కించపరిచినట్టు తను మాట్లాడారు. ఎందుకంటే తను మాట్లాడిన వర్షన్లో గత 500 సంవత్సరాల క్రితం కూడా ఈ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు ఈ పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి లేకుండా అని చెప్పి కూడా కొన్ని వాక్యాలు చేయడం జరిగింది. సో ఈ వాక్యాలకి సంబంధించి కూడా తీవ్ర దుమారం అనేది చెప్పుకోవచ్చు. ఇటు ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ నుంచి కూడా కిషన్ రాజ్ చౌహాన్ అనే వ్యక్తి అడ్వకేట్ కూడా తనపై ఎస్ఆర్ నగర్ పిఎస్లో కూడా ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. సో పోలీసుల నుంచి వాళ్ళు ఏమన్నారో, ఇక్కడ వాళ్ళకి నోటీసులు పంపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇది ఎఫ్ఐఆర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవో కూడా ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు కిషన్ రాజ్ చౌహాన్ గారు ఉన్నారు. సో అన్న నమస్తే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి కూడా విజయ్ దేవరకొండ చేసిన వాక్యాలు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సో దానికి సంబంధించి కూడా మీరు నిన్న ఎస్ఎన్ఆర్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్లో ఏమని పేర్కొన్నారు మీరు? సార్, నేను మార్నింగ్ 8 o'clock సమ్టైమ్స్ కేసెస్ అబ్జర్వ్ చేస్తుంటాము. 8 o'clock యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఇది స్క్రోల్ అయింది. ఈయన నేను కొంచెం ఐ లైక్ హిమ్, ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ విజయ్ దేవరకొండ. అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రీ రిలీజ్ ఉండే, ఆ ప్రీ రిలీజ్ వచ్చేసి మన మా టీవీ ప్రీ రిలీజ్ మూవీ ఈవెంట్ పాపులర్ యాక్టర్ మన విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే 500 సంవత్సరాల క్రితం ట్రైబల్ కొట్టుకున్నట్లు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చెప్పే పనులని అలా చెప్పడం జరిగింది. ఆయనకు ఏం మాట్లాడుతున్నాడు ఆయన కంపేరింగ్ విత్ టెర్రరిస్టు. ట్రైబల్స్ అంటే కంపేర్ చేస్తారు ఆ ట్రైబల్ టెర్రరిస్ట్తో. ఆయన మాట్లాడే పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. కాబట్టి ఆయన పైన నేను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, సో ఏమని ఆ కేసులో మీరు ఏమని పేర్కొన్నారు? అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి యాక్షన్ ఉంది పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి? నేను అప్లికేషన్ ఇచ్చాను, వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తా అన్నారు. ఎస్టర్డే ఐ హ్యావ్ గివెన్. వాళ్ళు నేను కోర్టు నుంచి మెజిస్ట్రేట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి చౌహాన్ సార్. నేను పర్మిషన్ తీసుకొని వీటిపైన అంతా ఇన్వెస్టిగేషన్ చేసి నేను ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుందని మన ఆఫీసర్ గారు చెప్పారు, సిఐ గారు. ఓకే, సో అంటే ఈ కేసుకి సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది యాజ్ అడ్వకేట్గా? సో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి, సో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, మీరు ఇలా కేసులు పెట్టినప్పుడు, సో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏం చెప్తున్నారు యాజ్ అడ్వకేట్గా? తప్పకుండా దీనిపైన SC ST అట్రాసిటీ కేసు రిజిస్టర్ అవుతుంది. మా గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఒక ప్రింట్ మీడియా, దేశంలో ఉన్న ప్రింట్ మీడియా మొత్తము ఆ ఈవెంట్లో ఉండే, ఈ దేశానికి మొత్తానికి ఈ సమాచారం పోయింది. కాబట్టి ఇది ఇన్సల్టింగ్ సబ్జెక్టు. ఇతనిపైన తప్పకుండా డెఫమేషన్ కేసు పడుతుంది. అదేవిధంగా అతనిపైన SC ST అట్రాసిటీ కేసు పడుతుంది. ఓకే, రైట్. అంటే ఇదే విజయ్ దేవరకొండ ఇష్యూకి సంబంధించి కూడా ఆల్రెడీ తను ఒక కేసులో ఉన్నాడు, లైక్ బెట్టింగ్ ప్రమోషన్కి సంబంధించి కూడా తనకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇలా ఈ కేసుల చుట్టూ ఉంటే సడన్గా మళ్ళీ ఈ కేసు ఎలా చూడొచ్చు అంటారు మీరు? తప్పకుండా సార్, ఆయన రెగ్యులర్గా ఇలా మీడియా ముందు వచ్చి ఇలా చెప్పేస్తే ఆయన స్టైల్లో ఫేమస్ అయిపోతా అని అనుకుంటున్నారు. ఫేమస్ హీరో, ఫేమస్ అవ్వండి, కానీ ఒక జాతి గురించి తప్పు మాట్లాడము అది తప్పు అని నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ ట్రైబల్స్కి సంబంధించి కూడా ఎలాంటి కాల్స్, మీకు ఫోన్ కాల్స్ కానీ, సో లేకుంటే ఈ అంశానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా పాకే అలాంటివి ఏమైనా ఉంటాయా? లైక్ అంటే మీరు ఒక్కరే కాకుండా ఈ ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి కూడా యావత్ దేశవ్యాప్తంగా కానీ ఏదన్నా కదిలే అవకాశాలు ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా సార్, ఎస్టర్డే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు ప్రతి ఒక్క గిరిజనులు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. సార్ ఇట్లా చేద్దాం, ఏం చేద్దామని చెప్పడం జరుగుతుంది. ఈ యాక్షన్ కానీ తీసుకోలేదనుకో పోలీస్ స్టేషన్లో మేము తప్పకుండా SC ST కమిషన్ని అప్రోచ్ అవుతాము. అక్కడి నుంచి విజయ్ దేవరకొండ పైన కేసు పెట్టడం ఇది తప్పకుండా జరుగుతుంది. ఓకే, సో ఎలాంటి సెక్షన్లు పడే అవకాశాలు ఉన్నాయంటారు ఈ కేసుకి సంబంధించి? SC ST అట్రాసిటీ కేసులో చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఈ ట్రైబల్కి ఏదైతే చెప్తారో దానిపైన సెక్షన్స్ ఉంటాయి 3, 4, 5. దాన్ని అట్రాక్ట్ అవుతుంది కాబట్టి తన పైన కేసు పడే అవకాశం ఉంది. ఓకే, సో మరి నోటీసులు ఎప్పుడు వెళ్ళబోతున్నాయి అనుకుంటారు? సో ఈ కేసుకి సంబంధించి మీరు ఆల్రెడీ కూడా మీరు కేసు వేశారు, ఎప్పుడు నోటీసులు ఎప్పుడు వెళ్ళబోతున్నాయి అంటారు? అక్కడ నుంచి ఏదైనా రిప్లై వచ్చి అక్కడ నుంచి క్షమాపణలు వస్తే మాత్రం ఈ కేసు వాపస్? తప్పకుండా ఆయన బహిరంగంగా ఎలా అయితే దేశంలో ప్రింట్ మీడియా ముందు ఎలా చెప్పారో, ట్రైబల్ గురించి ఎలా ఇన్సల్ట్ చేశారో, అదేవిధంగా దేశం మొత్తంలో ఆయన అందరికీ క్షమాపణ చెప్పాలి గిరిజనులకు.
తప్పకుండా మేము విత్డ్రా చేసుకుంటాం. ఓకే, సో అంటే ఇంకొంతమంది నెటిజన్ల వర్షన్ ఏమంటుందంటే కావాలని చెప్పి తను ఈ ట్రైబల్ కమ్యూనిటీకి కావాలని చెప్పి అలా మాట్లాడలేదు, వాళ్ళతో పోల్చలేదు, ఏదో జస్ట్ అలా అన్నాడేమో అన్నట్టు కూడా కొంతమంది నెటిజన్లు అంటున్నారు. దానిపై మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏమంటారు? అలా అనడం ఏంటిది? ఆయనకి ఎవరు అథారిటీ ఇచ్చారు ట్రైబల్ గురించి మాట్లాడడానికి? ఆయన ఎవరండి? ఆయనది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఉండొచ్చు. గిరిజనుల గురించి కంపేర్ చేయడం ఏంది టెర్రరిస్టులతో? అవసరం ఏముంది? ఆయన అవసరం లేని సబ్జెక్ట్లో మా గిరిజనులను ఇన్సల్ట్ చేయడం అవసరం ఏముంది అంటున్నాను నేను. అంటే ఎలా చూడవచ్చు సార్ ఈ ఇష్యూకి? ఆత్మగౌరవానికి మరో పేరు ఈ ట్రైబల్స్, ప్రతి ఒక్క కమ్యూనిటీ అంటూ ఉంటారు, బట్ ఎక్కడో ఉండి ఎక్కడో వాళ్ళ వర్క్ చేసుకుంటూ. నేను ఓపెన్గా చెప్తున్నా, ఆవుకి వాల్యూ ఇస్తున్నారు కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్లకు వాల్యూ ఇవ్వడం లేదు. నేను చెప్తున్నా, మా గిరిజనులకు ఇలాంటి విషయాలపైన ఇన్సల్ట్ చేస్తే మేము తప్పకుండా దేశం మొత్తంలో ఉన్న గిరిజనులందరూ దీనిపైన యాక్షన్ తీసుకుంటుంది. ఓకే, సో చూసే ప్రేక్షకులకు కానీ గిరిజనులకు సంబంధించి మీ ఆడపడుచులకు కానీ మీ అన్నదమ్ములకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు వాళ్ళకి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చెప్పడం వల్ల మేమందరం ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మేము ఇన్సల్టింగ్ ఫీల్ అవుతున్నాము. ఇది ఇలా ఎందుకు మాట్లాడాడినా అంటే మేము అంత తక్కువ జాతి వాళ్ళమా ఏమనుకుంటున్నాడినా? ఇది కొంచెము పోలీస్ వాళ్ళు కూడా గ్రహించాలి. దీన్ని లేజీగా తీసుకోకుండా ఎఫ్ఐఆర్ చేసి ఆయన నోటీస్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఓకే సార్, లైక్ అంటే ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద కేసులు చూసినప్పుడు కానీ లైక్ సెలబ్రిటీస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ సో కొంతమంది బిగ్ షాట్లు కానీ ఇలాంటి కేసులు వస్తే కూడా వాళ్ళు కొంతమంది పట్టించుకోరు. లైక్ ఎందుకంటే సో మా దగ్గర డబ్బు ఉన్నాయనో లేకుంటే మా దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉందనో సంథింగ్ ఎల్స్ వాట్ ఎవర్ మేబీ సో కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు అసలు పట్టించుకోరు. లైక్ అలాంటిది ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? లైక్ ఈ కేసులో తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయం జరిగినా కూడా మా గిరిజనులు ఈ విషయాన్ని లైట్ తీసుకోరు. ప్రతి తండాల నుంచి దేశంలో ఎక్కడెక్కడ మా గిరిజనులు ఉన్నారో దీనిపైన చర్య తీసుకుంటారు. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఫైట్ చేస్తాం. ఓకే, రైట్ సార్. చివరిగా ఏం చెప్పాలనుకుంటారు? లైక్ ఇదే వీడియో విజయ్ దేవరకొండ గారు చూస్తూ ఉంటే సో విజయ్ దేవరకొండ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మన మీడియా ద్వారా? ఎందుకంటే మీరు క్షమాపణలు కోరితే మాత్రం మేము కేసు వాపస్ తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి సో విజయ్ దేవరకొండ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? నేను చెప్పేది ఒకటే, ఆయన ఏదైతే దేశంలో ఉన్న ప్రింట్ మీడియా ముందు, వాళ్ళ ఫ్యాన్స్ ముందు, అదేవిధంగా సూర్య హీరో కోలీవుడ్ ముందు ఆయన ఏమేమైతే మాట్లాడారో అదే విషయంలో దేశం ముందు ప్రతి ఒక్కరికి మా గిరిజనులకు పేరు పేరున ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటాం. రైట్, మొత్తానికైతే క్షమాపణ చెప్తే మాత్రం వదిలిపెడతామనే ఆలోచనలో మీరు ఉన్నారంటారు? అవును. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూడొచ్చు ఏదైతే ఆ రెట్రో సంబంధించి కూడా ఆడియో ఫంక్షన్లో తను మాట్లాడిన మాట ఏదైతే ఉందో సో ఆ మాటలకు సంబంధించి కూడా అడ్వకేట్ గారు కేసు పెట్టడం జరిగింది. కేసు కూడా సో రేపు మాపో ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ కేసులకు సంబంధించి తను ఆ క్షమాపణ మాత్రం చెప్పకుంటే తదుపరి కూడా కార్యాచరణ వేరే ఉండబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ కేసుకి కూడా SC ST అల్ట్రాసిటీ కేసులు కూడా పెట్టే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికైతే ఇన్ఫర్మేషన్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనేది.